మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం ఫ్రూట్‌ఫుల్‌నెస్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. నాకు ఇవ్వబడిన సమయంలో అనే విషయాన్ని నేను ఇదివరకే మీకు తెలియజేశాను. అయితే ఆ ఫ్రూట్‌ఫుల్‌నెస్‌లో ఆహ్, ప్రభు చిత్తమైతే ఫ్రూట్‌ఫుల్‌నెస్‌కి సంబంధించిన అంటే ఫలించడానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మెసేజ్‌ని మనం ఈ పాటికే విన్నాం. ఆహ్, అయితే ప్రభు చిత్తమైతే ఆత్మఫలంలో సంబంధించిన 9 విషయాలని 9 నెలల పాటు ధ్యానం చేయాలని ఆహ్, నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. ఈరోజు మొదటి విషయం ఆత్మఫలంలో మొదటిది మరి ప్రేమ అనే అంశం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినంలో సంఘముగా మేమందరం ఈ స్థలంలో చేరి నిన్ను ఆరాధించడానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞానుసారమైన బలలో చేయడానికి మాకు ఇచ్చిన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. ఇప్పుడు నీ వాక్యాన్ని మరలా మేము ధ్యానిస్తుండగా ప్రభువా, నేను అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను ప్రభువా, నేను పనికిరాని వాడిని. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ నన్ను నింపి మీ మాటలు నా ద్వారా వినిపింప చేయమని అడుగుతూ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మరి శ్రద్ధగా నీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని వాక్య ప్రకారం మేమందరం జీవించడానికి మా ఎడలని కృపను విస్తరింప చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డ మాట చదువుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 5:22లో రాయబడ్డ మాట ఏమిటంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హమ్మింగ్ వస్తున్నాను. సో మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి సంతృప్తి పరచాలి అని అంటే వి నీడ్ టు వాక్ బై ద స్పిరిట్. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అనగా మనం ఆత్మఫలం కలిగి జీవిస్తే మనం ధర్మశాస్త్రాన్ని పాటించిన వారం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రం నరహత్య చేయవద్దని చెప్పింది కదా. మనం ఆత్మఫలమైన ప్రేమ కలిగి ఉంటే మనం మర్డర్ ఎలా చేయగలం? ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం ఈజ్ ద ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ దట్ వీఆర్ ట్రూ క్రిస్టియన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16-20 వచనాల్లో యేసు ప్రభు ఏమంటాడంటే, దాని సారాంశాన్ని నేను చెప్తా ఉన్నా. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు అని అంటాడు కదా. అంటే మనం నిజమైన క్రైస్తవులమా కాదా అనే విషయం ఎలా అర్థమవుతుంది? మనకు ఎలా అర్థమవుతుంది? వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే, మనం ఆత్మ ఫలము మనలో కనపడితే, అంటే ఈ ఆత్మ ఫలంలో చెప్పబడిన విధంగా మనం జీవిస్తా ఉంటే అది మనకు ఒక ఎవిడెన్స్, నేను నిజంగా రక్షించబడ్డాను అనే విషయం. లేదా మనం నిజంగా క్రైస్తవులమా, మనం రక్షించబడ్డామా అంటే మనల్ని చూసే వాళ్ళకు మనలో ఈ ఫలము కనబడితే దట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ వీఆర్ క్రిస్టియన్స్ అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను కదా. అనగా మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఇంకా శరీర కార్యాలు చేస్తూ ఉంటే వీఆర్ నాట్ ట్రూలీ బార్న్ అగైన్. దానికి కాంట్రాస్ట్ గా ఇఫ్ యు బేర్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్, మనము ఆత్మ ఫలం ఫలిస్తూ ఉంటే ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ వీ ట్రూలీ బార్న్ అగైన్ అనే మాట కదా. సో మన జీవితంలో మనం నిజంగా క్రైస్తవులం అయితే, మన రక్షణ నిజమైందైతే మన జీవితాల్లో ఆత్మఫలం తప్పక కనపడాలి, మనం ఫలించాలి కదా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆత్మఫలము 9. వాటిలో మొట్టమొదటిది ప్రేమ.
కదా. ఈరోజు ప్రేమను గురించిన కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఫస్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రేమ యొక్క ప్రాముఖ్యతని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది మీనింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ట్రూ లవ్, నిజమైన ప్రేమ యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం రెండవ భాగంగా. మూడవ భాగంగా హౌ డు వి పోర్ట్రే దిస్ లవ్, హౌ డు వి రిప్రజెంట్ దిస్ లవ్ ఇన్ దిస్ మరి లవ్లెస్ వరల్డ్ అనొచ్చు మనం కదా. అంటే ప్రేమ రాహిత్యమైన ఈ ప్రపంచంలో దేవుని ప్రేమని మనం ఎలా పోర్ట్రే చేయాలి, మనం ఎలా ప్రతిబింబించాలి అనే ఈ మూడు సంగతుల్ని ప్రభుచితమైతే ఈ వర్తమానంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం కదా. ఆ మూడు: ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ధ్యానం చేద్దాం. రెండవది నిజమైన ప్రేమ యొక్క అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ట్రూ లవ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది హౌ డు వి పోర్ట్రే దిస్ లవ్, హౌ డు వి రిప్రజెంట్ దిస్ లవ్ ఇన్ దిస్ లవ్లెస్ వరల్డ్. మొట్టమొదటి చూద్దాం ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏంటి క్రైస్తవ జీవితంలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, అవర్ గాడ్ ఈజ్ లవ్, అంటే మనం పూజించే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. అంటే మనం ఆరాధిస్తున్న, మనం పూజిస్తున్న మన దేవుడు, మనం ఏ దేవుడిని కలిగి ఉన్నామనంటే ఆయన ఏమై ఉన్నాడు అంటే మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే, దిస్ బైబుల్ ఇస్ ద గాడ్స్ లవ్ లెటర్ టు మ్యాన్ కైండ్ అని అంటారు. అంటే బిల్లీ గ్రహం గారి మాటల్లో చెప్పాలి అని అంటే, ఈ బైబుల్ అనేది దేవుడు మానవులకు రాసిన ప్రేమ లేఖ అని అన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, బైబుల్లో ఒక్కసారి ఒక విషయాన్ని గురించి చెప్తే అది ఎంతో ప్రాముఖ్యం మనకు. అయితే బైబుల్లో ప్రేమ గురించి ఎన్నిసార్లు చెప్పబడింది అనే విషయాన్ని మనం చూస్తే, ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో 250 టైమ్స్, 250 సార్లు లవ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఈ ప్రేమ పుస్తకంలో 250 సార్లు ప్రేమ గురించి చెప్పబడింది. నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్ లో 234 టైమ్స్ లవ్ ఈజ్ మెన్షన్డ్. 234 సార్లు ప్రేమ గురించి బైబిల్లో రాయబడింది నూతన నిబంధనలో. ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ అండ్ ఇన్ హిస్ 3 ఎపిస్టల్స్, యోహాను సువార్తలో మరియు యోహాన్ రాసిన 3 పత్రికల్లో 74 సార్లు జాన్ స్పోక్ అబౌట్ లవ్. యోహాన్ గారు మరి ఆయన ప్రేమను గురించి చెప్పినాడు 74 సార్లు. యోహాను సువార్త, 1 జాన్, 2 జాన్, 3 జాన్ లో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అంటే బైబిల్లో ఒక్కసారి చెప్తేనే అది దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటే, మరి ఇన్నిసార్లు బైబిల్లో ప్రేమ గురించి చెప్పబడిందంటే ప్రేమకి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది బైబిల్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారిని ఒకసారి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారి ప్రతిస్పందన ఏంటి అంటే, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి, మనకి యేసు ప్రభు చెప్తున్న మాట, దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు ఆ మాటలు ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించాలి, దాన్ని నేను క్రోడీకరించి క్లుప్తంగా చెప్తా ఉన్నా. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పినాడు. అంటే గ్రేటెస్ట్ కమాండ్మెంట్, దేవుడు మనకిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ప్రేమను గురించిందే. ప్రేమకంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత రోమా పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో, రోమా పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో 8వ వచనంలో ఏమంటాడంటే, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు అని అంటాడు. అంటే మనం దేవుని లాని మనము నెరవేరుస్తున్నామనంటే, మనం ప్రేమిస్తే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతాము అని చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో రాయబడ్డ మాట మరి ఇంకా స్పష్టంగా మనకు చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 13:10లో ఏమంటాడంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటా ఉన్నాడు కదా. అంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించాలనే ఆశ మనకుంటే, దేవుడి ధర్మశాస్త్రం అంతటిని నేను పాటించాలనుకుంటున్నానండి అని గనక మనం ఆశిస్తే, మనకు దేవుడు బైబిల్ చెప్తున్న మాట, పౌలు గారు స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే,
నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అనే విషయాన్ని మరి బైబిల్ మనకి సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రేమకున్న ప్రాముఖ్యతని మనం గమనిస్తే, లవ్ ప్రూవ్స్ ట్రూ ఫెయిత్. మన విశ్వాసము నిజమైందనేది ఏది ప్రూవ్ చేస్తుంది అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నీ ప్రేమ, నీ విశ్వాసం నిజమైందా కాదా అని రుజువు చేస్తుంది అని అంటాడు. అంటే మనలో నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, నేను విశ్వాసం అని చెప్పుకుంటున్నాను. అయితే మన విశ్వాసం నిజమైందా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే, పౌలు అంటున్నాడు, నువ్వు ప్రేమ కలిగి ఉంటే అప్పుడు నీ విశ్వాసం నిజమైంది అని చెప్తా ఉన్నాడు. ఈ మాట ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాల్లో పౌలు గారు ఇలా అంటా ఉన్నాడు. నేను ఒక భాగాన్ని చదువుతున్నాను. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటా ఉన్నాడు కదా. అంటే కొండలను పెకలించే విశ్వాసం నాలో ఉన్నా కూడా, నాలో కనుక ప్రేమ అనేది లేకపోతే ఐఎమ్ యూజ్లెస్ అంటున్నాడు, నేను వేస్ట్ అంటా ఉన్నాడు. అంటే నేను పనికిరాను, నేను వ్యర్థమైన వాడిని అని అంటా ఉన్నాడు. కాబట్టి ప్రేమకు అంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా మనం ముందుకెళ్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటాడంటే, లవ్ ఈజ్ ద మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్ అని అంటాడు 13:35లో. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు అని అంటా ఉన్నాడు. అంటే మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ చూపిస్తుంటేనే అది మీరు నా శిష్యులు. అంటే మనం యేసు ప్రభు శిష్యులమా కాదా అనే విషయం ఎలా తెలుస్తుంది? ఏది రుజువు చేస్తుందంటే, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటనంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే మీరు నా శిష్యులని తెలియజేయబడతారు అని అంటా ఉన్నాడు. అంటే ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వచనాలన్నీ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఇఫ్ లవ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్, ప్రేమ గనక మన జీవితాల్లో మరి కొరతగా ఉన్నట్లయితే, ప్రేమ మన జీవితాల్లో కనపడకపోతే, గ్రేటెస్ట్ పార్ట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ కదా. మనం ఏదో చాలా కోల్పోయినట్టుగా, చాలా లేని వారంగా మనం ఉంటాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ప్రేమ గురించి? అది చెప్పుకొని మనం రెండో భాగంలోనికి వెళ్దాం. ఇంకొక విషయం ఏమిటంటే, లవ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ టు అస్. ఇతరులను ప్రేమించాలా వద్దా అనేది దేవుడు మనకిచ్చిన ఆప్షన్ కాదు, మనం ఎంపిక చేసుకోవడానికి లేదు. ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంతే. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు మనం ఏమంటామంటే, భార్యాభర్తలు ఎప్పుడన్నా కౌన్సిలింగ్ పోయినప్పుడు ఆ కౌన్సిలర్తో చెప్తా ఉంటాడు, నాకు అసలు ఫీలింగ్స్ రావట్లేదండి ఆమెను ప్రేమించాలని, నా భార్యను, నా భర్తను ప్రేమించాలని నాకు ఫీలింగ్ రావట్లేదు అని అంటారు. లవ్ ఈజ్ నాట్ అన్ ఫీలింగ్, లవ్ ఈజ్ అన్ యాక్షన్ కదా. కమాండ్మెంట్ అది. ఎక్కడ రాయబడి ఉంది అది కమాండ్మెంట్ అనే విషయాన్ని మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నిసార్లు చెప్పినాడా దేవుడు కమాండ్మెంట్ అని? జాన్ 13:34లో కదా మనం ఇందాక చదువుకున్నాం, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆప్షన్ ఇస్తున్నాను అనలా దేవుడు, కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. జాన్ 15:12లో, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ, నా ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్ అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 15:17లో, జాన్ 15:17, యోహాను సువార్త 15:17లో, మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అని అంటా ఉన్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఆజ్ఞ. ఇంకా యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, 1 జాన్ 3:23లో, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింప వలెననున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే న్యూ టెస్టిమెంట్ లో 55 సార్లు, 55 times వీఆర్ కమాండెడ్ టు లవ్. 55 సార్లు ఆజ్ఞాపించబడ్డాం మనం ప్రేమించాలని కదా. 21 సార్లు లవ్ వన్ అనదర్ అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. ఒకరినొకరు ప్రేమించాలి మీరు అని 21 సార్లు బైబిల్లో రాయబడింది అనే మాట కదా. కాబట్టి లవ్ ఈజ్ నాట్ అన్ ఫీలింగ్. ఎఫెసీ పత్రిక రెవల్యూషన్ 2:4-5లో మనం చూస్తే, ఎఫెసియన్ చర్చ్ తోటి, ఎఫెసులో ఉన్న సంఘం తోటి
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు ఎఫెసీ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. అదేంటంటే నువ్వు మొదటి ప్రేమని వదిలావు అని అన్నాడు. ఆ తర్వాత 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, కూర్చొని ఆలోచించు, ఫీలింగ్స్ వస్తాయేమో నీకు అని అనలే కదా, అన్నాడా? నీకు మొదటి ప్రేమను వదిలేసావు కాబట్టి నువ్వు ఫీలింగ్స్ వస్తాయేమో, ఫీలింగ్స్ కోసం కనిపెట్టు అనలే. ఏమన్నాడు? గో బ్యాక్ అండ్ డూ ద ఫస్ట్ వర్క్ అన్నాడు కదా. నువ్వు వెళ్ళి నువ్వు ఏ మొదటి ప్రేమనైతే వదిలావో నువ్వు దాన్ని చెయ్యాలి అని ప్రభు ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక క్రిస్టియన్ డాక్టర్ జార్జ్ క్రేన్ అనే ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఒక వైఫ్ వచ్చి, షీ హ్యాస్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హర్ హస్బెండ్. తన భర్త మీద ద్వేషంతో ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చి ఆయన ఏమని సలహా అడిగిందంటే, నేను అతనితో ఎంత మాత్రం నా భర్తతో నేను కాపురం చేయలేనండి, నేను డైవర్స్ తీసుకుంటాను. అయితే నాకు ఒక సలహా ఇవ్వండి. అదేంటంటే, నేను డైవర్స్ తీసుకునే ముందు నా భర్తను సాధ్యమైనంతగా హర్ట్ చేయాలి. నాకు ఎంత ద్వేషం ఉందంటే ఆయన మీద, నేను ఎంత సాధ్యమైతే అంత హర్ట్ చేసిన తర్వాత నేను డైవర్స్ తీసుకుంటాను, ముందే డైవర్స్ తీసుకోను అని చెప్పింది. అప్పుడు డాక్టర్ క్రేన్ గారు ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ ఏమిటనంటే, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించు, ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పు ఆయనకి, ఆయన్ను పొగుడు, ఆయనతో దయగా ఉండు, జనరస్ గా ఉండు, కన్సిడరేట్ గా ఉండు, ఎంత సాధ్యమైతే అంత అతన్ని సంతోషపరచాలని, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అని నమ్మించు. అప్పుడు ఆయన నమ్ముతాడు నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నావు అని. అప్పుడు బాంబు లాంటి వార్త వేయి, అదేంటంటే నేను నీకు డైవర్స్ ఇస్తున్నానని చెప్పు. అప్పుడు తట్టుకోలేడు నీ భర్త, నువ్వు సాధ్యమైనంత ఎక్కువగా నువ్వు ఆయన్ని గాయపరుస్తావు అని అన్నాడు. సరే, ఆ సలహా చెప్పి పంపించాడు. 1 నెల అయిపోయింది, ఫోన్ రాలే. 2 నెలలు అయిపోయింది, ఫోన్ రాలే. మళ్ళీ ఈయనే ఫోన్ చేసినాడు డాక్టర్ క్రేన్. అమ్మా డైవర్స్ పిటిషన్ వేద్దామన్నా కదా, నువ్వు వస్తావా పిటిషన్ వేద్దామంటే, నెవర్ అని అన్నదంట. నెవర్ కదా. అంటే ఆమె చూపించిన ప్రేమ నిజమైన ప్రేమ అనుకుని ఆయన కూడా ప్రేమించడం మొదలు పెట్టినాడు. తన ప్రేమ చూపించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంటే ఆయన నిజమైన ప్రేమ ఆయనలోంచి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కుదిరిపోయింది. ప్రేమ అంటే ఫీలింగ్స్ కాదు, ప్రేమ అంటే యాక్షన్ కదా. మనం ప్రేమిస్తా ఉంటాం అంటే ఆమె చేసిన పనులకి ఆమె అంత కన్సిడరేట్ గా, అంత లవింగ్ గా, అంత ప్రేమగా మాట్లాడుతుంటే అవతల వ్యక్తిలో కూడా నిజమైన ప్రేమ పురికొల్పబడి, ఆ ప్రేమ చేత ఆమె కూడా బంధించబడి, ఇంకా వాళ్ళిద్దరూ ఎప్పుడు డైవర్స్ తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయలేదు. కాబట్టి లవ్ ఈజ్ నాట్ అన్ ఫీలింగ్. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు, ప్రేమ అనేది ఒక యాక్షన్. లవ్ ఈజ్ అన్ కమాండ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. దేవుడు మనల్ని ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. మన ఎంపిక కాదు, ప్రేమించాలా వద్దని మనం ఎంపిక చేసుకోకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ప్రాముఖ్యత. 2వ భాగంలోనికి వెళ్దాం. లెట్ us లుక్ ఇంటు ద మీనింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ యొక్క అర్థం ఏంటి, బైబిల్ మనకు చెప్పే విషయం ఏంటి, నిజమైన ప్రేమ యొక్క ఎసెన్స్ ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో 4 రకాల ప్రేమలు ఉన్నాయి. మొదటి ప్రేమ ఏంటంటే ఫిలియో లవ్ అంటారు. ఫిలియో లవ్ అంటే బ్రదర్లీ లవ్, అంటే లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య ఉండే ప్రేమని ఫిలియో లవ్ అంటారు. ఇంకొక ప్రేమ, 2వ రకమైన ప్రేమ ఏంటంటే స్టార్గే లవ్. స్టార్గే లవ్ అంటే ఫ్యామిలీ లవ్. ఫ్యామిలీ లవ్ అంటే లవ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, లవ్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యుల మధ్య, పేరెంట్స్ కి పిల్లల మధ్య ఉండే ప్రేమని స్టార్గే లవ్ అంటారు. 3వ లవ్ ఏమిటంటే ఎరాస్ లవ్. ఎరాస్ లవ్ అంటే రొమాంటిక్ లవ్, అంటే లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తల మధ్య ఉండే ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇంటిమసీ సంబంధించిన ప్రేమని ఎరాస్ లవ్ అని అంటారు. బట్ ద 4th కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ అగాపే లవ్. 4వ రకమైన ప్రేమ ఏమిటనంటే అగాపే ప్రేమ అని అంటారు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఈ ప్రేమలన్నిటిలోకి శ్రేష్టమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ ఏమిటనంటే అగాపే ప్రేమ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు అని అంటే, దేవుడు ఈ ఫిలియో లవ్, స్టార్గే లవ్, ఎరాస్ లవ్ కదా ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంటే అగాపే లవ్ కదా. విత్ దిస్ లవ్ హీ లవ్స్ ఆల్ ఆఫ్ అస్. ఈ అగాపే ప్రేమతో ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆ తర్వాత ఆయన మనకు ఆజ్ఞాపించింది కూడా ఈ ప్రేమను చూపమనే. అంటే ఆయన నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించాలి అన్నాడు. కాబట్టి ఆయన మనల్ని అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనల్ని అందరినీ కూడా ఒకరినొకరం మనం అగాపే ప్రేమతో మనం ప్రేమించుకోవాలి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. సో ఈ అగాపే లవ్ ఈజ్ అ సుప్రీం లవ్. ఈ అగాపే ప్రేమ అన్ని ప్రేమల కన్నా సుప్రీం ప్రేమ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ అగాపే లవ్ లో ఉన్న విషయాలు ఏంటి అనే విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసేటప్పుడు మన ప్రేమతోటి ఈ అగాపే మనం ప్రేమిస్తున్న ప్రేమని ఈ అగాపే ప్రేమతో పోల్చుకుందాం, ఛాలెంజ్ చేయబడదాం మనం ఈ రోజున కదా. అంటే దేవుడు మనల్ని ఎట్టి ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అగాపే ప్రేమ అంటే ఏంటో కొన్ని విషయాల్ని అన్ని ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అవి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ప్రేమని మనం ఏమైతే ప్రేమ అనుకుంటున్నామో, మనం ఎలాంటి ప్రేమతో వేరే వారిని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమని ఈ అగాపే ప్రేమతో పోల్చి సవాలు చేయబడదాం. అది మరి నా యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అగాపే లవ్ లో ఉండే లక్షణాలు ఏంటంటే 3 విషయాలు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. మొదటిది అగాపే లవ్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ లవ్. అంటే దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. స్వార్థరహితమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. స్వార్థరహితమైన ప్రేమ అంటే ఏంటి? ఎదుటి వారి నుంచి నాకేదో ప్రయోజనం నేను ఆశించను, నేను ప్రేమిస్తాను అంతే కదా. అంటే ఎదుటి వారి నుంచి నాకేమీ రావాల్సిన పని లేదు, కానీ నేను మాత్రం ఎదుటి వారిని నేను ప్రేమిస్తాను. ఇది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏమిటంటే సెల్ఫ్లెస్ లవ్ అనే విషయాన్ని కదా. ఈ ప్రేమ తన స్వార్థం చూసుకోదు అనే విషయాన్ని, దేవుని ప్రేమ తన స్వార్థం చూసుకోదు. ఉదాహరణకి మనం చూస్తే యేసు ప్రభు వారి గురించి బైబిల్లో రాయబడ్డ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7లో రాయబడ్డ మాటను నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఆయన నిత్యమైన మహిమలో ఉన్నాడు. ఆయన పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. అటువంటి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎలా వచ్చాడు అని అంటే తను తాను రిక్తునిగా చేసుకొని సమస్తము విడిచిపెట్టి తన మహిమను, తన వైభవాన్ని, తనకున్న స్థానాన్ని ఆయన విడిచిపెట్టి మరి ఆయన మనిషిగా ఈ భూమి మీదకి మన కోసం వచ్చాడు. బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్లెస్ లవ్. ఆయన యొక్క స్వార్థరహితమైన ప్రేమ చేత ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇటువంటి ప్రేమని మనము మన ప్రేమలో కనపరచవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది మొదటిది, సెల్ఫ్లెస్ లవ్. నిజమైన ప్రేమ అంటే ఎదుటివాడి నుంచి ఆశించేది కాదు. ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించకుండా మనము ప్రేమించాలి. నా భార్య నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నా భార్యను ప్రేమించాలి. నా తోటి విశ్వాసి నుంచి నాకు ఏ ప్రయోజనం నాకు వచ్చినా రాకపోయినా నేను వారిని ప్రేమించాలి. ఇది స్వార్థరహితమైన ప్రేమ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవది, ఈ అగాపే ప్రేమలో ఉన్న రెండవ లక్షణం ఏమిటనంటే దిస్ లవ్ సీక్స్ గుడ్ ఆఫ్ అదర్స్. ఈ ప్రేమ ఇతరుల మంచిని కోరుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. దేవుని ప్రేమ మన మంచిని ఎలా కోరింది అనే విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 10:45 ప్రకారం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45 ప్రకారం he served us instead of being served కదా. అంటే ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ మనకు సేవ చేయడానికి వచ్చాడు అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తా ఉంది కదా. అంటే ఇతరులకు సేవ చేయడానికి దేవుడు తన ప్రేమని చూపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యేసు ప్రభు వారు మనకి ఎలా మంచి చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనే విషయాన్ని మనం చూస్తే, ఉదాహరణకి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడ్డ ఒక మాట నేను చదువుతాను. అది మనందరం దృష్టి పెట్టాల్సిన మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో అంటా ఉన్నాడు యేసు ప్రభు, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నారు. వారు మార్గములో మూర్ఛపోవుదురేమని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా కదా. అంటే
హీ ఫెడ్ ద హంగ్రీ. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సేవ చేయడానికి వచ్చాడు. అగాపే ప్రేమ ఇతరులకు మంచి చేస్తుంది. మొట్టమొదటిది ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు, నెంబర్ 1. రెండో విషయాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు, వీరిని ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనస్సు లేదని వారికి ఆహారము పెట్టాడు కదా. ఆయన మనకు ఆహారం పెట్టిన దేవుడు. ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనాల్లో మనం చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వస్తే కుష్ఠరోగిని ఆయన హీ టచ్డ్ ద లెపర్స్ కదా. అంటే కుష్ఠరోగిని ఆయన తాకకుండానే బాగు చేయొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారు కదా. ఆయన మాట చెప్తే బాగైపోతాడు. కానీ ఆయన ప్రేమతో ఆ కుష్ఠరోగిని తాకి నువ్వు శుద్ధుడవు కా అని అన్నాడు, బాగు చేశాడు కదా. అంటే ఆయన ఎలా మన మంచిని కోరుతా ఉన్నాడనే విషయం కదా. అంటే మనల్ని మనుషుల్ని ఉపవాసంతో పంపివేయడానికి మనస్సు లేనంతగా ఆయన మనల్ని ప్రేమించాడు, మంచి చేశాడు, మనకు ఆహారం పెట్టాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు తాకకూడని వ్యక్తిని కదా, అటువంటి వ్యక్తిని తాకడం ద్వారా మరి ఆయన తన ప్రేమని కనపరిచాడు. ఆ తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింప సాగెను అనే మాట కదా. హీ టాట్ దెమ్. యేసు ప్రభు వారు మన మీద కనికరపడి మనకు బోధించాడు అనేక విషయాలు. ఎలా తెలిసాయి మనకు అనేక విషయాలు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టు అనే విషయం ఎలా తెలిసింది మనకంటే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో బోధించాడు మనకి కదా. నీ సహోదరుణ్ణి చూసి నువ్వు వ్యర్థుడా అని అంటే, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు అవుతావని ఎలా తెలిసింది మనకనంటే యేసు ప్రభు బోధించాడు కదా. అనేక విషయాలు, పరలోకం ఉందని నరకం ఉందని చెప్పే విషయాలు మనకి ఎలా తెలిసాయి అనంటే యేసు ప్రభు మనకి బోధించాడు అనే విషయాన్ని. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటనంటే, యేసు ప్రభు వారు ఆయన దాసుడిగా ఉండి మనకు సేవ చేసినాడు. ఎలా సేవ చేసినాడు అనంటే, మనం ఆకలిగా ఉంటే ఆయన ఆహారం పెట్టాడు, మనము అనారోగ్యంతో ఉంటే తాకకూడని పరిస్థితులు ఉంటే తాకాడు, మనము కాపరు లేని గొర్రెల వల్ల ఉంటే మనకి ఆయన బోధిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఎక్కువగా ఆయన మన మీద ప్రేమ కనపరిచిన సందర్భం, మనుషుల మీద ప్రేమ కనపరిచిన సందర్భం ఒకటి మనం గమనిస్తే వీటన్నిటిలో, ఇప్పుడు చెప్పుకున్న వాటిలో అన్నిటిలో కన్నా యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ వాష్డ్ డిసైపుల్స్ ఫీట్ కదా. అంటే శిష్యుల పాదాలు కడగడం ద్వారా ఆయన మనకి మంచి చేశాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అగాపే ప్రేమ అంటే ఏమిటనంటే 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేమో అగాపే ప్రేమ అంటే ఏమిటనంటే స్వార్థం చూసుకొని ప్రేమ. ఒకవేళ మన ప్రేమలో స్వార్థం కనుక ఉంటే మనం దాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది, నెంబర్ 1. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ఇతరుల మంచిని కోరుతుంది కదా. ఆ మంచి మన ప్రేమలో కనపడకపోతే, మంచి చేసేవారిగా మనం లేకపోతే మనల్ని మనం పరిశీలన చేసుకుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది రెండో విషయం. మూడో విషయం మనం గమనిస్తే దేవుని ప్రేమలో ఉన్న మూడో విషయం ఏమిటనంటే అగాపే ప్రేమ. దిస్ ఈజ్ సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైన ప్రేమ యేసు ప్రభు వారిది మన పట్ల అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అంటే దేవుడు ఆయన ఎంత త్యాగం చేశాడు మన కోసం దేవుడు అయ్యుండి అనే విషయాన్ని మనం గమనిస్తే ఒక 3 విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా. దేవుడు ఎంత త్యాగం చేశాడు మన పట్ల అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది మనం గమనించినట్లయితే ఆయన ప్రేమలో ఉన్న త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఫర్ బిహాఫ్ ఆఫ్ అస్ హి చూస్ టు బి డిస్పైజ్డ్ బై పీపుల్. ఆయన దేవుడిగా తన మహిమలో ఉండే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన మహిమలో గనక ఉంటే, పరలోకంలో తన స్థానంలో ఉంటే, ఆయన్ను తృణీకరించే సాహసం ఎవడు చేయలేడు కదా. ఆయన పరలోకంలోనే తన మహిమలో అలాగే ఉంటే ఆయనను తృణీకరించే సాహసం ఎవడైనా చేయగలడా? ఎవడు చేయలేడు. కానీ ఆయన మానవుడిగా మారి తృణీకరించబడ్డానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు మన కోసం. అటువంటి త్యాగము యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమలో మనకు కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకు ఆయన యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన హేళన చేయబడ్డాడు కదా. హీ వాజ్ మాక్డ్. హేళన చేయబడ్డాడు. ఆయన ముఖం మీద ఆయన తిట్టారు, ఆయన చంపాలని ప్రయత్నం చేశారు, రాళ్లతో కొట్టారు, హ్యూమిలియేట్ చేశారు,
ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని అన్నారు. అంటే అపవిత్రమైన సంతానం, అక్రమ సంతానం అన్నారు ఆయన్ని. పిచ్చోడు అని కూడా అన్నారు యేసుప్రభుని కదా, పిచ్చోడు అని అన్నారు కదా. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట ఉంటది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం, ఆయన ఇంటి వారు సంగతిని విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి అని అంట కదా. అంటే ఎంత త్యాగమో చూడండి. ఆయన ఆ ప్లేస్ లో ఉంటే, పరలోకంలో ఉంటే ఇవేవి ఆయన పొందుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంత త్యాగపూరితమైన, మన కోసం హేళన చేయబడ్డానికి, మన కోసం తిరస్కరించబడ్డానికి, మన కోసం ఆయన తృణీకరించబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుని ప్రేమలో ఆ త్యాగం ఉంది. మన ప్రేమలో కూడా అటువంటి త్యాగం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మొదటి సంగతి, ఆయన త్యాగపూరితమైన ప్రేమలో. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, వైల్ జీసస్ వాజ్ ఆన్ ఎర్త్ హీ ఎక్స్పీరియన్స్డ్ హంగర్, థర్స్ట్, టైడ్నెస్, షెల్టర్లెస్ అండ్ ఎమోషనల్ ఎగ్జాషన్ కదా. అవసరమా ఆయనకి ఇదంతా అనిపిస్తుంది కదా. ఉదాహరణకి మనం చూస్తే, మరి ఆయన ఎన్నడూ అసలు ఆకలి కొనని వ్యక్తి మన కోసం ఆకలి కొనడానికి ఇష్టపడ్డాడు, ఆకలి కొన్నాడు. దప్పికంటే తెలియని వ్యక్తి మరి దప్పిక గుండా వెళ్ళడానికి, ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అసలు అలసిపోడు, దేవుడికి అలసటే ఉంది, అటువంటి వ్యక్తి అలసిపోవడానికి ఇష్టపడ్డాడు కదా. ఈ సమస్తం ఆయనవే, సమస్త పశువులు, భూమి అంతా ఆయనదే. షెల్టర్లెస్ గా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ స్వరూపమైన ఆయన ఎమోషనల్ ఎగ్జాషన్ కి మరి ఆయన గురయ్యాడు కదా. ఇవన్నీ ఎందుకు అని అంటే, ఆయన ప్రేమలో మనకు ఆ త్యాగం కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎప్పుడు ఆయన ఆకలి కొన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే స్పష్టంగా బైబిల్లో రాయబడింది. మార్క్స్ వార్త 11:22లో మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అని రాయబడింది కదా. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. దప్పికొన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రయాణం చేసి అలసిపోయాడు అని ఆయన గురించి రాయబడింది. మార్క్స్ వార్త 14:34లో అప్పుడు ఆయన నా ప్రాణము మరణమవునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినాడు కదా. ఎంత గొప్ప ప్రేమ, ఆయన ప్రేమలో ఎంత త్యాగం కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చూస్తే అన్నిటికంటే ఉన్నతమైంది ఆయన త్యాగపూరితమైన ప్రేమ. కల్మినేషన్ అంటే పీక్స్, దేవుడి ప్రేమ మన పట్ల చూపించిన ప్రేమలో ఉన్న, త్యాగంలో ఉన్న పీక్స్ ఏమిటనంటే, ఈ సాక్రిఫిషియల్లీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. సిలువలో యేసు ప్రభు వారు చనిపోవడం ద్వారా కదా, ఆ చనిపోవడం ద్వారా ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమలో ఉన్న త్యాగం మనకు కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీకు తెలుసా, క్రాస్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ అస్. ప్రేమ, దేవుడి ప్రేమ, ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను అని మనం తెలుసుకోవాలంటే ఆ సిలువలో శ్రమ పడుతున్న యేసు ప్రభుని చూస్తే మనకు ఆయనకు మన కోసం మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ అవర్ రెబలియన్ అండ్ డిజోబీడియన్స్, ఇన్స్పైట్ ఆఫ్ అవర్ సిన్, యూ చూస్ టు డై ఆన్ క్రాస్ కదా. అంటే మనందరం వ్యతిరేకులం, మనం మంచి వాళ్ళం కాదు. ఎవడైనా మంచి వాళ్ళ కోసం చనిపోవడానికి ఇష్టపడతాడు, కానీ మనం ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళం, అసలు మనం ఆయన అంటే పట్టని వాళ్ళం. అటువంటి మన కోసం ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అది నెంబర్ 1. రెండో విషయాన్ని మనం చూస్తే, జీసస్ హస్ టుక్ ద పనిష్మెంట్ ఆఫ్ మోస్ట్ హీనియస్ సిన్స్ ఎవర్ కమిటెడ్ ఆన్ ఎర్త్ కదా. కొన్ని పాపాలు మన ఒళ్ళు జలధరింపజేస్తాయి. ఈ ప్రపంచంలో జరుగుతున్న పాపాలని మనం చూస్తే కదా, అసలు ఆ పాపాల గురించి వినడానికి కూడా మనం ఇష్టపడం. అటువంటి భయంకరమైన పాపాల నేరాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. అంటే తాను చేసినట్టుగా ఆ పాపాల శిక్షను ఆయన అనుభవించాడు. ఆ త్యాగం ఆయన మన కొరకు సిలువలో చేశాడు. మూడో విషయాన్ని చూస్తే, జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us, which is the most cruel, terrible, excruciating and most humiliating death and punishment in the world. యేసుక్రీస్తు ప్రభు వారు సులువుగా చనిపోవడానికి ఇష్టపడలా కదా. ఆ రోజుల్లో ఉన్న అత్యంత క్రూరమైన శిక్షని పొందుకోవడం ద్వారా చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. ఆ రోజుల్లో సిలువ శిక్ష అంటే అత్యంత క్రూరమైన శిక్ష అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆ సిలువ వేసే వాళ్ళకు బట్టలు తీస్తారు, ఆ సిలువ వేసే వారి చేతులకు
చేతులను సిలువకి మేకులతో కొడతారు, కాళ్ళకు మేకులు కొడతారు, తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, కొరడాలతో దేహం అంతా దున్నబడింది. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని కనుక మనం ఆలోచిస్తే ఎవ్రీ బ్రెత్ బికేమ్ ఆగని ఫర్ హిమ్. ఆ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుకి ప్రతి శ్వాస కూడా, అంటే ఇట్లా ఒకసారి ఇట్లా ఆయన శ్వాస పీల్చాలంటే అది ఎంతో శ్రమతో కూడింది. ఆ ఆ తర్వాత ఎవ్రీ మూమెంట్ ఆన్ క్రాస్ స్టేరింగ్ ఫ్లెష్ అగైనెస్ట్ ఐరన్. ఆయన సిలువలో కదిలినప్పుడల్లా మరి ఆ ఇనుప మేకులతో శరీరం ఛిద్రం చేయబడతా ఉంది. అంత భయంకరమైన పనిష్మెంట్ ని యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఇటువంటి త్యాగము ఆయన మన కొరకు చేసినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ కాల్డ్ సాక్రిఫిషియల్ లవ్ కదా. అందుకే అంటే అగాపే ప్రేమలో ఉన్న విషయం ఏమిటంటే, అగాపే ప్రేమ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిది, ఇది స్వార్థరహితమైన ప్రేమ. ఎదుటివాడి నుంచి నాకు ఏం వచ్చినా రాకపోయినా ఎదుటివారి నుంచి నేనేం ఆశించకుండా ప్రేమించేది అగాపే ప్రేమ అంటే. అది నెంబర్ 1. ఇట్ ఈస్ సీకింగ్ ద గుడ్ ఆఫ్ అదర్స్. ఇతరుల మంచిని కోరేది అగాపే ప్రేమ. మూడవది త్యాగపూరితమైన ప్రేమ, నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది నా ప్రసంగంలో రెండో భాగం. మూడో భాగంలోనికి, చివరి భాగంలోనికి వచ్చినట్లయితే, హౌ డు వి రిప్రజెంట్ ఆర్ పోర్ట్రే దిస్ లవ్ ఇన్ దిస్ అన్లవింగ్ వరల్డ్. ఈ ప్రేమ రాహిత్యమైన ప్రపంచంలో మనం ఎలా క్రైస్తవులముగా ఈ ప్రేమని మనం ప్రతిబింబించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాల్ని మనకు అర్థం కావడానికి, అంటే మనకి గుర్తు పెట్టుకోవడానికి ఇంగ్లీష్ లో పి అనే అక్షరంతో ఒక 5 విషయాల్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. ఎలా మనము ఈ ప్రేమని ప్రతిబింబించాలి, ఎలా మనము ఈ అగాపే ప్రేమని మన క్రైస్తవ జీవితాల్లో చూపించాలి. ఇంగ్లీష్ లో పి అనే అక్షరంతో నేను ఉన్న విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే, వి నీడ్ టు పర్స్యూ అనే మాట. వి నీడ్ టు పర్స్యూ దిస్ లవ్. ఈ ప్రేమని కలిగి ఉండడానికి మనం ప్రయాసపడవలసిన అవసరం ఉంది. బైబిల్ మనకు చెప్తా ఉంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చెప్తూ 14:1 ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి అని అంటాడు కదా. అంటే ఈ ప్రేమని, ఈ దేవుని ప్రేమని మనము కలిగి ఉండడానికి ప్రయాస పడే వారంగా మనం ఉండాలి కదా. ఎలా మనకి యేసు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చెప్పిన మాట ఏమిటనంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అంటే నేను ఏ ప్రేమతో ప్రేమిస్తున్నానో మీరు ఒకరినొకరు అలా ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం అలాంటి ప్రేమ? ఆ ప్రేమ మనలో లేదే. మనం ఎలా ఆ ప్రేమను చూపించాలి అని అంటే, వెన్ వి వర్ సేవ్డ్, గాడ్ డిపాజిటెడ్ హిస్ లవ్ ఇన్ us. ఈ అగాపే ప్రేమను మనం రక్షించబడ్డప్పుడు, దేవుని ప్రేమ చేత తాకబడి రక్షించబడ్డాం కదా. రక్షించబడ్డప్పుడు దేవుడు ఈ ప్రేమని మనలో డిపాజిట్ చేశాడు. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ ఇట్ అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, నౌ పర్స్యూ ఇట్ కదా. అంటే ఈ ప్రేమని మనలో డిపాజిట్ చేశాడు కాబట్టి ఈ ప్రేమను మనం అంగీకరించాలి, ఈ ప్రేమలో మనం సంతోషించాలి, ఈ ప్రేమ పట్ల కృతజ్ఞత చెల్లించాలి, ఈ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. కాబట్టి మొట్టమొదటి పి ఏమిటంటే పర్స్యూ. ఈ ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయాసపడాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎలా మనం ఈ ప్రేమను చూపించాలి, ఎలా ఈ ప్రేమ కలిగి ఉండాలంటే, రెండోది పాండర్ ఆన్ దిస్ అగాపే లవ్. రెండవ పి పాండర్. అంటే ఇఫ్ వి నో హౌ మచ్ గాడ్ లవ్స్ us, వి విల్ లవ్ హిమ్ మోర్. మనం కూడా, అంటే దేవుని ప్రేమ మనకు అర్థమైతే కదా. నా రెండో భాగంలో నేను అదే చెప్పడానికి ప్రయత్నం చేశా. దేవుడి ప్రేమ అంటే ఏంటి, మనం ప్రేమించే ప్రేమ ఏమిటి అనే విషయాన్ని కదా. అంటే దేవుని ప్రేమ మనకు అర్థమైతే, ఇఫ్ యు పాండర్ ఆన్ దిస్ లవ్, వి విల్ హ్యావ్ దట్ లవ్ ఇన్ us కదా. మనము ఈ దేవుడి ప్రేమను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా ప్రేమించే వ్యక్తులుగా మనం మారిపోతాం కదా. ఉదాహరణకి మనం చూస్తే అపోస్తలు జాన్ ని జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయనకు ఉన్న పేరు ఏమిటనంటే ఉరిమెడు వాడు అని అర్థం, సన్స్ ఆఫ్ థండర్ కదా జాన్ కున్న పేరు. ఎందుకనంటే ఫస్ట్ వెన్ హీ కమ్ టు క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, హీ వాజ్ ఏ ఫైరీ అండ్ ఇంపల్సివ్ మ్యాన్. ఒక గ్రామంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఆయన్ని, యేసు ప్రభు వారిని మళ్ళీ రావడానికి అంగీకరించినప్పుడు, అప్పుడు యేసు ప్రభుతో ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఒక మాట చెప్తే పైనుంచి నేను అగ్నిని కురిపించి
ఈ గ్రామాన్ని నాశనం చేస్తాము అని అంటారు కదా. అంటే అటువంటి యోహాను ఆ ఎలా మారిపోయాడంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, 3 జాన్లో ఆ 3 పత్రికలు ఎలా రాయగలిగాడు ఆయన, అన్నిసార్లు ప్రేమ గురించి ఎలా వివరించగలిగాడు అని అంటే, ఎలా వివరించగలిగాడంటే, మేబీ శిష్యులందరూ యేసు ప్రభు సిలువ నుంచి పారిపోతే ఒకే శిష్యుడు ఉన్నాడు సిలువ దగ్గర, ఎవరు? యోహానే. అంటే ఆ సిలువ దగ్గర నిలబడి యోహాను గారు, యేసు ప్రభు తల్లి ఆ సిలువ దగ్గర నిలబడ్డప్పుడు, ఆ సిలువలో యేసు ప్రభు వారిని చూసినప్పుడు అర్థం చేసుకున్నాడు ప్రేమ అంటే ఏంటో. అర్థం చేసుకున్న ఆ వ్యక్తి, ఆయన అంత బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఫైరీ అండ్ ఇంపల్సివ్ మ్యాన్ బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ లవ్. ప్రేమించే వ్యక్తిగా, యేసు ప్రేమించిన శిష్యుడిగా, లేదా యేసును ప్రేమించిన శిష్యుడిగా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సిలువ దగ్గర ఉండి మరి యేసు ప్రభు వారి ఆ తల్లిని అప్పగించబడ్డ యోహాను ఎలా అంత ప్రేమించగలిగాడు, ఎలా అన్నిసార్లు ప్రేమ గురించి రాయగలిగాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, జాన్ 3:16 లాంటి అమూల్యమైన సంగతులు ప్రేమ గురించి ఎలా వర్ణించగలిగాడంటే, దేవుని ప్రేమ చేత పట్టబడ్డాడు. హీ వాజ్ అరెస్టెడ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్, లవ్ ఆఫ్ క్రాస్ కదా. అందువల్ల ఆయన అటువంటి వ్యక్తి, ప్రేమ సంపూర్ణంగా ప్రేమ నింపబడిన వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి మనం కూడా ప్రేమించే వ్యక్తులుగా మనం మారాలంటే రెండవ పి ఏమిటనంటే, వి నీడ్ టు పాండర్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను గురించి మనం ఎంత పాండర్ చేస్తే అంత ప్రేమించే వ్యక్తులుగా మారిపోతాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, మూడవ పి ఏమిటనంటే ప్రాక్టీస్ జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ కదా. ఈ పదం కొత్తగా ఉంటది మనకు, నేను వివరిస్తా దీని గురించి. ప్రాక్టీస్, మూడవ పి ఏమిటనంటే ప్రాక్టీస్ జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్. అంటే ఇతరుల ప్రవర్తనకి సానుకూలంగా స్పందించే వారంగా ఉండాలి మనం కదా. అంటే చూసింగ్ టు ఇంటర్ప్రిట్ అనదర్ పర్సన్స్ యాక్షన్ ఇన్ ద మోస్ట్ లవింగ్ అండ్ ఫేవరబుల్ వే పాసిబుల్ అన్లెస్ క్లియర్లీ ప్రూవెన్ రాంగ్. అంటే ఇతరులు నా పట్ల ప్రవర్తించే ప్రవర్తనని మనం దానికి తప్పులు ఆపాదించకుండా, జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ అంటే ఏంటంటే సానుకూలంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇతరుల పట్ల మనం వ్యవహరించేటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి వాళ్ళకి కదా. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులలో మనం చూస్తూ ఉంటాం, కోర్టు లావాదేవీలు జరుగుతున్నప్పుడు జడ్జి గారు చివరిలో తీర్పిచ్చేటప్పుడు ఏమంటారంటే, సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నాం అని అంటారు కదా. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నాం. మనమైతే సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా ఇతరులకు శిక్షలు వేస్తానే ఉంటాం కదా. అంటే భర్త నాతో ఇలా, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక భర్త ఇంటికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు అని అనుకుందాం. ఒక భర్త ఇంటికి వచ్చి మౌనంగా కూర్చున్నప్పుడు వితౌట్ జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ, అంటే సానుకూలంగా ఉండకుండా, వితౌట్ జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ లేకుండా ఉండే భార్య ఏమంటది, మౌనంగా కూర్చున్న భర్తని ఏమంటదంటే, యు ఆర్ ఇగ్నోరింగ్ మీ, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. యు నెవర్ టేక్ కేర్ ఆఫ్ మీ, నువ్వు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు. డే 1 యు ఆర్ లైక్ దిస్ ఓన్లీ, నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంతే, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అండం, జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ లేకుండా కదా. అయితే జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ ఉన్న భార్య ఏం చేస్తుందనంటే, ఎట్లా ఆలోచిస్తుందంటే, భర్త మౌనంగా కూర్చుంటే ఆఫీస్ నుంచి వచ్చి, మేబీ హీ హ్యాడ్ సమ్ స్ట్రెస్ఫుల్ డే, బహుశా ఆఫీస్లో ఏమన్నా పాపం కష్టం కలిగిందేమో ఆయనకి, మేబీ హీఈస్ మెంటల్లీ స్ట్రెస్, నా భర్త మెంటల్ గా డ్రైన్ అయిపోయాడేమో, లెట్ మీ ఆస్క్ జెంట్లీ, నేను ఒక ప్రేమపూర్వకంగా నా భర్తతో నేను మాట్లాడతాను అని అంటారు కదా. అంటే ఎదుటి వారి ప్రవర్తనకు వెంటనే తప్పును ఆపాదించకుండా వారి పట్ల సానుకూలతను చూపడం జడ్జిమెంట్ ఆఫ్ చారిటీ. ఇది ప్రేమకి చాలా చాలా ప్రాముఖ్యం. ఇది మనందరం ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే నాతో ఎవరైనా ఒక రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళకి తప్పును ఆపాదించకుండా, బహుశా వాళ్ళు ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నారేమో, బహుశా వాళ్ళు ఏదన్నా కష్టంలో ఉన్నారేమో, కాబట్టి ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు అని కనుక మనం సానుకూలంగా ఆలోచించడం మనం ప్రాక్టీస్ చేస్తే, అప్పుడు మనము ఎదుటి వారిని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిమెంబర్ దిస్,
లెటస్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయం. మనం ఎదుటి వారికి వెంటనే శిక్షలు వేయకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, కదా, సందేహ ప్రయోజనం ఇవ్వడం అంటారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే, ఇచ్చి మనం సానుకూలంగా ఉంటే మనం ప్రేమలో ఎదుగుతాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నాలుగోది ఏమిటనంటే, నాలుగో పి, ప్రాక్టీస్ లవ్ ఎవ్రీడే. ప్రాక్టీస్ నాలుగోది అంటే పోర్ట్రే అగాపే లవ్ ఎవ్రీడే. ప్రతిరోజు మనము దేవుని ప్రేమని చూపించడం అభ్యాసం చేయాలి అనే విషయాన్ని, కదా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అనే మాట, కదా. మనం చేసే పనులన్నీ దేంతో చేయాలంట? ప్రేమతో చేయాలంట. ఉదాహరణకి ఒకసారి ఒక వయోజన విద్య చదువుతున్న పెద్దలకి ఒక టీచరు ఒక అసైన్మెంట్ ఇస్తుంది. ఏమని అసైన్మెంట్ అంటే, ఐ లవ్ యూ అని చెప్పకుండా ఇతరులకు మీరు ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఎలా చెప్తారు మీరు అని చెప్తారు. ఐ లవ్ యూ అనే పదం వాడకూడదు. ఐ లవ్ యూ అనే పదం వాడకుండా మీ ప్రేమ అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఎలా చేయగలరు అని అంటే, ఆమె ఇలా రాసింది. బాగా ఆలోచించి ఒక వయోజన విద్య చదువుతున్న పెద్ద ఆవిడ రాసిన విషయం ఏంటంటే, మూడు లైన్లు రాసింది. ఇంతకన్నా వర్స్ హెయిర్ స్టైల్ ని నేను చూశాను. మొదటి లైన్, ఇంతకన్నా వర్స్ హెయిర్ స్టైల్ ని నేను చూశాను అని రాసింది. రెండోదేమో, అది ఇంతగా ఏమి కాలిపోదులే తినగలం, ఇంతగా ఏమి కాలిపోలేదులే తినగలం అని రాసింది. మూడోదేమో, దగ్గరికి రా, నేను నీ పాదాలకు వేడి పుట్టిస్తాను అని రాసింది. ఏంటి ఈ మాటలు ఎందుకు రాసింది? ఐ లవ్ యూ అని చెప్పకుండా ఈ మాటలు ఎందుకు రాసింది అని ఆలోచిస్తే, అప్పుడు ఆమె చెప్పిన మాట ఏమిటనంటే, ఆమె ఒక స్త్రీ, ఆమెకు పెళ్ళయింది. తన జుట్టు ఊడిపోతుందని తను బాధపడుతుంటే ఆ భర్త ఎగతాళి చేయకుండా ఆమెతో అన్న మాట ఏమిటంటే, ఇంతకంటే వర్స్ హెయిర్ స్టైల్స్ నేను చూసాలే, నీది బాగానే ఉంది అని అన్నాడంట. అంటే ఆ మాటలు ఆమె ప్రేమని చూసింది, కదా. రెండోది, తన భర్త తను అన్నాన్ని మార్చినప్పుడు, అన్నం పొయ్యి మీద పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతా ఉంటాం కదా, మర్చిపోయి మన పనులు చేస్తా ఉంటే అది మాడిపోతుంది. ఆ మాడిన అన్నం తీసుకొని వచ్చి ఆయనకు పెడుతుంటే ఆయన అన్న మాట ఏమిటనంటే, కదా, వంట మార్చినప్పుడు అంతగా ఏం మాడలేదులే, స్టిల్ తినగలం కదా, మనం తినేద్దాం అని అన్నదంట. ఆ మాటలో ఆమె తన భర్త ప్రేమని చూసింది. మూడో విషయం, తను అనారోగ్యంగా ఉన్నప్పుడు, అంటే రోజంతా వాటర్లో ఉండి పని చేసినప్పుడు, ఆమె దగ్గరికి రా, నీ పాదాలను కొంచెం నేను వేడి చేస్తాను అన్నప్పుడు, దాంట్లో ఆమె తన భర్త ప్రేమని చూసింది, కదా. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ లవ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన జీవితంలో కూడా మనం ఇటువంటి ప్రేమని మనం అభ్యాసం చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఐదవది ఏమిటనంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఐదో విషయం ఏమిటనంటే, పోర్ ద అగాపే లవ్ ఆన్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. మనము ఈ అగాపే, ఇతరులు మన పట్ల తప్పు చేసినప్పుడు ఈ ప్రేమతో మనం ఆ తప్పులను కప్పి వారిని ప్రేమించవలసిన అవసరం ఉంది. అంటే కవర్ అదర్స్ మిస్టేక్స్ విత్ ఎ బ్లాంకెట్ ఆఫ్ లవ్. ఇతరులు మన పట్ల తప్పులు చేసినప్పుడు మనము ప్రేమ అనే దుప్పటితో దాన్ని కప్పి వారిని మనం ప్రేమించాలి. ద్వేషం మనుషుల తప్పులను బయటపెడుతుంది, ప్రేమ వాటిని కప్పివేస్తుంది అనే మాట, కదా. ఈ మాట ఎక్కడుంది? 1 పీటర్ 4:8 రాయబడ్డ మాట. 1 పీటర్ 4:8 రాయబడ్డ మాట ఏమిటనంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈ మాటని మనం ఒక మెమరీ వర్స్ లాగా మనం నేర్చుకోవాలి, కదా. ఏమంటున్నాడు? ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. మిక్కటమైన ప్రేమ అంటే ఏంటంటే, లవ్ ఈచ్ అదర్ డీప్లీ. ఒకరి పట్ల ఒకరు డీప్ ప్రేమని మనం చూపించాలి. ఎందుకనంటే, ఎలా అంటే, లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది అనే మాట. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఉదాహరణ ఎవరంటే యోసేపు, కదా. యోసేపు తన అన్నలు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, బానిసగా అమ్మినప్పుడు, యోసేపు అధికార స్థానంలో ఉన్నప్పుడు ఆ అన్నల మీద ఈ ప్రేమను చూపించాడు. అంటే యోసేపుకి అన్నల మీద ఉన్న ప్రేమ ఏం చేసింది? అన్నలు చేసిన దోషాన్ని కప్పింది, కదా. అటువంటి ప్రేమని మనం చూపించవలసిన అవసరం ఉంది. ఇదే ప్రేమని దావీదు కూడా చూపించాడు. ఎవరి మీద? సౌలు మీద, కదా.
సౌలు తనని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది దావీదు ప్రవర్తించిన విధానం. తనను చంపాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి చనిపోయాడని తెలిసినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ఏడ్చాడంట ఒక రోజంతా. అంటే సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఆ ఆ ద్వేష భావాన్ని దావీదు దేంతో కప్పాడు? ప్రేమ అనే దుప్పటితో కప్పేసి, సౌలు చనిపోతే చచ్చిపోయినాడు, ఇక నేను హాయిగా బతకొచ్చాను అనుకోకుండా, ఆ మాట 2 శామ్యూయల్ 1:11-12 రాయబడింది. ఆయన సౌలు చనిపోయినప్పుడు దినమంతా ఏడ్చినాడని రాయబడింది. ఈ ప్రేమ దోషములను కప్పుతుంది అనే మాట. మూడో విషయాన్ని మనం ధ్యానం చేసి ముగిద్దాం. మూడోది ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తండ్రి షోడ్ దిస్ లవ్ కదా. ఆస్తి అంతా పాడు చేసి వేశ్యలతో తిని పాడు చేసిన వ్యక్తి మరలా తండ్రి దగ్గరికి వస్తుంటే ఆ మాట రాయబడి ఉంటుంది. దూరం నుంచి చూసి పరిగెత్తి వెళ్ళి వాడు సారీ చెప్పకముందే, సారీ డాడీ అని చెప్పకముందే వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని కదా వాడిని ప్రేమించిండు. అంటే ఒక 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 ఏమంటాడు వ్యాఖ్యానకర్త చెప్పిన మాట ఏమిటనంటే, బైబిల్ వ్యాఖ్యానకర్త చెప్పిన మాట ఏమిటంటే, బిఫోర్ ద మాకర్స్ రీచ్డ్ హిస్ సన్, ఫాదర్ హ్యాస్ రీచ్డ్ హిస్ సన్ అని. అంటే వీడు వచ్చాడయ్యా, వీడు మొత్తం ఆస్తి అంతా నాశనం చేసి వచ్చాడని చెప్పే లోపలే ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ మాకర్స్ ఆ పిల్లవాడిని రీచ్ అవ్వక ముందే వెళ్ళి తండ్రి కౌగులించుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒక మాట కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఆస్తి పాడు చేసిన వాడిని ఒక మాట కూడా ఏంటంటే అది అగాపే ప్రేమ అనేక దోషములను అప్పును కనుక మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. అన్నిటికంటే ముఖ్యంగా కదా, ఇక్కడ ఉందా బైబిల్లో మనం చదివింది కదా, అన్నిటికంటే ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగా.